ఒక సొసైటీలో ఉండే మేజర్ ఇష్యూస్ లో ఒక దాన్ని పిక్ చేసి దానికి సోషల్ మెసేజ్ ని సిద్ధం చేసి దానికి కమర్షియల్ హంగులు అద్ది జనాలకి విపరీతంగా నచ్చేలాగా జనాల్లోకి దాన్ని అర్థం అయ్యేలా పంపించడం, దానివల్ల మార్పు వస్తలేదు దేవుడు ఎరుగు. పంపించడంలో ఈ ప్రపంచంలోనే తోపెస్ట్ డైరెక్టర్ శంకర్. అసలు హ్యాండ్స్ డౌన్, అసలు క్వశ్చన్ లేదు, దాని నుంచి ఎవడో మాట్లాడలేడు. అట్లాంటి శంకర్ ఈ రోజు అయి తర్వాత రోబోటు ఇచ్చి భారతీయుడు లాంటి టూ లాంటి డిజాస్టర్ ఇచ్చి, అసలు భారతీయుడు తీసినోడు భారతీయుడు టూ తీసినోడు ఒకడేనా అనేటువంటి క్వశ్చన్స్ వచ్చిన నేపథ్యంలో ఒకేసారి రెండు సినిమాలు తీసాడు. మళ్ళీ భారతీయుడు టూ, గేమ్ చేంజర్ రెండు ఒకేసారి తీసుకుంటూ వచ్చాడు. సో అట్లాంటి శంకర్ నుంచి వస్తున్నటువంటి గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఎవడికి వాడు, అంటే నాలాంటి శంకర్ ఫ్యాన్ ఎవడికి వాడు ఉచ్చబోసుకున్నాం. ఏం చేస్తాడో భయపడింది. ఇప్పటికే ఉందా భయం, ట్రైలర్ చూసాక కూడా ఆ భయమే పూర్తిగా పోలా. బట్ ఏదో ఒక చిన్న హోప్ అబ్బా ఈ ట్రైలర్ చూసాక. ఓకేరా, ఏదో భారతీయుడు టూ లెవెల్లో లేకపోతే అట్లీస్ట్ రోబో టూ లాగా కాదు, ఏదో ఐలాగా అన్న వర్కౌట్ అయ్యేలానే ఉంది. అంటే ఎందుకు అలా అనిపిస్తుందంటే దానికి బిగ్గెస్ట్ రీజన్ సినిమా కంటే కూడా సంక్రాంతి సీజన్. మీకు డాకు మహారాజు హిట్ అయ్యే ఛాన్స్ ఉంది, సంక్రాంతికి వస్తున్నాం హిట్ అయ్యే ఛాన్స్ ఉంది, వెంకటేష్ బాలకృష్ణ సినిమాలు, దాంతో పాటు ఇది కూడా హిట్ అయ్యే ఛాన్స్. అంటే మూడు కూడా ఒక స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉన్నటువంటి మూవీస్. ఈ రెండింటి మీద ఆల్రెడీ నమ్మకం ఉంది నాకైతే. డాకు మహారాజు డెఫినెట్లీ మూడిట్లో అదే ఎక్కువ ఆడద్దని ఎప్పటికీ నమ్ముతున్నా. బాబీ మంచిగా తీస్తాడు, ఇంటర్వెల్ బ్యాంక్ ఖచ్చితంగా బాగుంటుందని నమ్ముతున్నా. సెకండ్ సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ మూవీ కూడా ఆబ్వియస్లీ అనిల్ రావిపూడి కామెడీ ఆడేస్తుంది సంక్రాంతి సీజన్ కి. అయితే దీని మీద డౌట్ ఉండింది, ఎందుకు ఉండిందంటే శంకర్ ఈజ్ అవుట్ ఆఫ్ ఫామ్. ఈ సుజాత చనిపోయిన తర్వాత, రైటర్ సుజాత అనే ఆయన చనిపోయిన తర్వాత ఏం తీయాలో తెలియని పరిస్థితిలో స్నేహితులు తీశాడు శంకర్. శంకర్ గురించి వెళ్ళిపోతుంది మొత్తం సినిమా. అయితే ట్రైలర్ విషయానికి వచ్చేసరికి ఎక్సలెంట్ టాప్ నాచ్ కట్ పరంగా మాత్రం ఎక్సలెంట్ కట్ చేశారు ట్రైలర్ ని. అసలు లాస్ట్ లో ఆ హెలికాప్టర్ షాట్ అయింది రా బాబు, ఆ లెవెల్లో కట్ చేశారు. చాలా బాగుంది. హీరో ఎలివేషన్స్ కావచ్చు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అంటే అసలైనటువంటి కోర్ పాయింట్ ని రివీల్ చేయకుండా దాని చుట్టూ జరిగినటువంటి సన్నివేశాలను తీసి ముఖ్యమంత్రిని ఒక ఐఏఎస్ ఎదిరించగలడు అనే దాన్ని, అంటే దాన్ని ఎంత బాగా చెప్తాడు అనేది ఇంపార్టెంట్. ఒక ఐఏఎస్ ఎంత పెద్ద హీరో అయినా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనే ప్లేస్ లో హీరో ఉండి విలన్ ప్లేస్ లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు డైలాగులు చెప్పేస్తే వర్కౌట్ అవ్వదు. అది బాలకృష్ణ సినిమాల్లో అవుతుంది తప్ప ఇలాంటి చోట చాలా చండాలంగా ఉంటుంది. శంకర్ లాంటి వాడు తీస్తే ఇంకా చండాలంగా ఉంటుంది. సో అది ఎంత తెలివిగా చెప్పాడు, ఎంత కన్విన్సింగ్ గా చెప్పాడు ఆ పాయింట్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది ఇప్పుడు అల్టిమేట్ గా. సో ట్రైలర్ కట్ చాలా బాగుంది. ట్రైలర్ కి డ్యూటీ చేసిన ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ పర్సన్ ఈ సినిమాకి ట్రైలర్ కట్ చేసినాడు, బాగా డ్యూటీ చేశాడు. తర్వాత తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా సూట్ అయింది, బాగా సింక్ అయింది. తమన్ కి దండం పెట్టాలి. ఇక ట్రైలర్ లో కూడా అక్కడక్కడ కొత్త శంకర్ యొక్క పాళ్ళు కనపడ్డాయి అక్కడక్కడ. ఏదో కళ్ళజోడు, వెన్నెల కిషోర్ ఎవరో కళ్ళజోడు కామెడీ, ఆ పిచ్చి పిచ్చి బిట్లు అవి తీసేస్తే ట్రైలర్ ఈజ్ రియల్లీ గుడ్ కట్. ఒక డీసెంట్ కట్ కనపడింది. పొలిటికల్ థ్రిల్లర్ స్టోరీ ఇచ్చాడు కార్తిక్ సుబ్బరాజ్, నా ఫేవరెట్ డైరెక్టర్. జగత్తాండ 2 ఇవన్నీ తీశాడు కదా, నాకు చాలా ఇష్టం డైరెక్టర్. తను ఇచ్చినటువంటి కథ, ఇన్నాళ్ళు సరైన కథ లేక మరి శంకర్ ఏమన్నా వెనకబడ్డా, ఇప్పుడు ఇచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ కథతో మళ్ళీ శంకర్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడా? నాకు ఎందుకో హోప్ అయితే వచ్చింది. ఐఎమ్ నాట్ షూర్, ఐఎమ్ నాట్ బీయింగ్ గ్యారంటీడ్ అబౌట్ ఇట్, బట్ ఓకే, ఒక హోప్ ఉంది. శంకర్ లోని డైరెక్టర్ పూర్తిగా చచ్చిపోలేదు. శంకర్ లోని డైరెక్టర్ ఏదో బతికే ఉన్నాడు. మళ్ళీ వచ్చే అవకాశం ఏమన్నా ఉందేమో విత్ కార్తిక్ సుబ్బరాజ్. ఈ సినిమాకి శంకర్ కాదు రైటర్, స్టోరీ కార్తిక్ సుబ్బరాజ్. సో కార్తిక్ సుబ్బరాజ్ ఇచ్చినటువంటి కథ, ఇన్నాళ్ళు సరైన కథ లేక శంకర్ ఆగాడా, ఇప్పుడు సరైన కథ దొరకడంతో కాస్త ఇంట్రెస్టింగ్ మూవీ తీస్తున్నాడా అనేటువంటి ఒక చిన్న హోప్ కనిపిస్తోంది. దీని అన్నిటికీ తోడు సంక్రాంతి సీజన్ అవడం వల్ల ఈ మూవీ వర్కౌట్ అవుతుంది, హిట్ అవుతుంది అని ఒక చిన్న స్ట్రాంగ్ హోప్ అయితే వస్తుంది. నాకు ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మ్యాటర్ కాదయ్యా. నాకు శంకర్ మస్ట్ గివ్ ఎ స్ట్రాంగ్ కంబ్యాక్. ఈజ్ వండర్ఫుల్ డైరెక్టర్. ఈ ప్రపంచంలో, ఎందుకు చెప్పే వీడియో స్టార్టింగ్, ఈ ప్రపంచంలోనే ఒక సోషల్ మెసేజ్ కి కమర్షియల్ హంగులద్ది సొసైటీలో జరుగుతున్న బిగ్గెస్ట్ మేజర్ ప్రాబ్లమ్స్ లో ఒక దాన్ని తీసుకొని చెప్పడం జనాలకి. మీకు బాల్కనీలో సోఫాలో కూర్చున్న దగ్గర నుంచి నేల టికెట్ లో కూర్చున్న వాళ్ళ వరకు, మధ్యలో మనలాంటి వాళ్ళ వరకు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పగల నేర్పరి వండర్ఫుల్ డైరెక్టర్ శంకర్. అట్లాంటోడు ఇట్లా అయిపోయాడు. జెంటిల్మెన్ లో భారతీయుడు తీసినోడు, రోబోలు తీసినోడు, ప్రేమికుడు తీసినోడు, బాయ్స్ తీసినోడు, అట్లాంటోడు ఇట్లా అయిపోతున్నాడు ఏంటా అనేటువంటి ఒక వేదన పడతా ఉన్నా నేను ఆ రోబోట్ తర్వాత. భారతీయుడితో అయితే కళ్ళమ్మ నీళ్లు తిరిగినాయి ఆ సినిమా చూసి. సో ఐ వాంట్ ఎవ్రీ వన్ వాంట్స్ ఎ గ్రేట్ కంబ్యాక్ ఫ్రమ్ శంకర్. హోప్ ఇస్తాడని అనిపిస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత. కంబ్యాక్ అంటే ఏదో భయంకరమైనటువంటి క్లాసిక్ కాకపోయినా ఓకే, హీఈస్ నాట్ కంప్లీట్లీ డెడ్ ఎట్ యాజ్ ఎ డైరెక్టర్ అనేటువంటి ఒక ఫీల్ ఇస్తాడని నేను నమ్ముతున్నా. మీకేమనిపించిన ట్రైలర్ చూసిన తర్వాత కామెంట్ చేయండి.